మనమెంత, నేనెంత, నా బ్రతుకెంత ఆలోచన చేయండి ఒకసారి. 70 మంది మేధావి వర్గం, పండిత వర్గం కూర్చుని ఈ గ్రంథం, ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉండాలి, ఇది మానవ రక్షణకు ఉపయోగపడుతుంది, ఈ గ్రంథంలో ప్రవచనం ఉంది, ఈ గ్రంథంలో ఆజ్ఞ ఉంది, ఈ గ్రంథంలో హెచ్చరిక ఉంది, ఈ గ్రంథంలో నెరవేర్పు ఉంది, ఇలాగే 7 పాయింట్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. అప్పుడు ఈ గ్రంథం ఇందులో ఉండడానికి యోగ్యతని 70 మంది అక్కడున్న ఆ పెద్దలందరూ కలిసి ఓకే చేస్తేనే ఆ తీర్మానంలో చెల్లి 66 పుస్తకాలుగా బైబిల్ రూపొందించబడింది. అది ఈజీగా బైబిల్ మన చేతికి రాదని గుర్తుపెట్టుకోండి. ఈ సూత్రం ప్రకారముగా కొన్ని పాయింట్లు చెప్పేసి నేను త్వరగా వెళ్ళిపోతాను, మనసులో పెట్టండి. పౌలు భక్తుడు పలికిన మాట గలతీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం ప్రకారముగా ఒక విషయాన్ని పౌలు మాట్లాడుతూ వచ్చాడు. సున్నతి పొందడం ద్వారా క్రీస్తు యేసు ద్వారా మీకు ఎలాంటి